వెల్కమ్ టు కిరాక్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున గారు వచ్చారంటే కూడా సాటర్డే వస్తే ఉత్కారేస్తారు, సండే వస్తే పండేగా మనకు ముందుగా అందరికి తెలిసిందే. అయితే ఈ రోజు ఎవరెవరిని ఏమేమి ఉత్కారేశారు, ఏమేమి జరిగింది, అసలు ఎవరిని సేఫ్ చేశారు ఈ రోజు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అన్న మంచి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున గారు. ఆ తర్వాత సాంగ్ మాత్రం ఫస్ట్ సాంగ్ రావడంతో ఈ రోజు అందరికి ఉంది అనుకున్నా. అవును, చూస్తే ఏం లేదు, స్మూత్ గానే వెళ్ళింది. స్మూత్ గానే డీల్ చేశారు. ఈ రోజు మరి ఎందుకు మరి స్మూత్ గా డీల్ చేశాడో అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే స్మూత్ డీల్ నుంచి అంటే ఇక సరే గేమ్ నుంచి స్టార్ట్ చేశాడు. ఇక హౌస్ మేట్స్ తోని హీరో జీరో కింద తీసుకొచ్చేసి ఎవరి హీరో అనుకుంటారు, ఎవరు జీరో అనుకుంటారు అని చెప్పేసి అది మణికంఠ నుంచి షురూ చేసి మొత్తం పెట్టాడు. సో ఈ గేమ్ నుంచి స్మూత్ గానే వెళ్ళాడు. మధ్య మధ్యలో చురకనంటించాడు, అంటే పెద్ద సీరియస్ గా అంటే ఇట్లా చేయకుండా అంటే గుచ్చకుండా సెటైరికల్ గా స్మూత్ గా ఇక చిన్నగా అన్నట్టు అంటే కూల్ గానే వెళ్ళింది ఈరోజు. మరీ మొన్న జరిగినట్టు బాగా కూల్ పని లేకుండా మణికంఠతోనే స్టార్ట్ చేశాడు హీరో అండ్ జీరో గేమ్. ఇక మణికంఠ వచ్చేసి సీతను హీరోగా చేస్తాడు, నైనికను జీరోగా చూస్ చేస్తాడు. ఎందుకు కంపారిజన్ చేస్తే ఎందుకు సీతలో క్వాలిటీస్ ఉన్నాయి, ఏదైనా సరే అందరితో డిస్కస్ చేసి ముందుకెళ్తాది, నాయకత్వ లక్షణాలు కాబట్టి తను హీరో అని హీరోగా ఉంది. ఇంకోటి ఏంటంటే అందరికి బాగా లీడర్ కోఆపరేషన్ ఇస్తూ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తూ అందరితోని డిస్కస్ చేసి తన అభిప్రాయాలను కూడా గట్టిగా నిక్కచ్చిగా వెలిబుచ్చుతూ బాగా రన్ చేస్తుంది కాబట్టి షీఈస్ హీరో అని చెప్పేసి చెప్పడం. ప్రేరణలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ తను నైనికాలు కానీ కొంచెం డౌట్ఫుల్ గా ఉంటుంది, కొద్దిగా మాట్లాడకుండా సైలెంట్ ఒక్కదే కూర్చునేసి డెసిషన్స్ దగ్గర కొంచెం అంటే డిలే డెసిషన్స్ తీసుకోవడం ఉండేసరికి నాగార్జున గారు కూడా అంగీకరిస్తారు. ఎగ్జాక్ట్లీ నీ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ నైస్ అని చెప్పేసి మణికంఠన్ మెచ్చుకుంటాడు అక్కడ. అయిపోయినాక ఇక నెక్స్ట్ వచ్చేసరికి యష్మి వచ్చేసి నబీల్ హీరోగా, సేమ్ నైనికాను మళ్ళా పాయింట్అవుట్ చేసి సేమ్ పాయింట్ మీద ఆమె అంటది నబీల్ మంచిగా ఆడాడు సార్, మంచి మన అయిన టాస్క్ లో కూడా ఏదైతే బ్యాలెన్సింగ్ టాస్క్ ఉందో అందులో చాలా అద్భుతమైన పర్ఫార్మ్ చేశాడు. సో అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్, అది ఎగ్జాక్ట్లీ ఓకే. ఇది ఇక్కడ మామూలుగానే అయిపోతుంది. ఇక నబీల్ వచ్చేసి పృథ్వీ ఈజ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని హీరో సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ తర్వాత మణికంఠ కొంచెం జీరో ఆటాడు, ఎందుకు అంటే ఫ్లిప్ అవుతుంటాడు, ఒక స్టాండ్ గా తీసుకోడు అది అని తన అభిప్రాయాలు చెప్తాడు. రియల్ గా చూస్తే కూడా ఎందుకంటే తను గేమ్ ఆడేటప్పుడు ఇప్పుడు యాక్చువల్ బిగ్ బాస్ లోకి వచ్చాక గ్రూప్ గా ఆడేసి గ్రూప్ గా వెళ్ళిపోయే గేమ్ కాదు ఇది. ఇది ఏంటంటే రావడం వరకు ఉన్నా కానీ అక్కడ ఒక గ్రూప్ గా ఉన్నా కానీ ఇండివిజువల్ గేమ్, ఇండివిజువాలిటీ థింకింగ్, ఇండివిజువాలిటీ థాట్స్ అండ్ ఇండివిజువాలిటీ డెసిషన్స్, ఇండివిజువల్ గా సంబంధించి ఎవ్రీథింగ్ ఈస్ ఇండివిజువల్. అదే నీ థాట్, నీ ఒపీనియన్, నీ థింకింగ్, నీ ఏదైనా కానీ నీ లేకుండా నీ ఒకరి మీద డిపెండ్ అయ్యి బయాస్ అవుతూ మళ్ళీ ఫ్లిప్ అవుతూ ఉండేసరికి నబీల్ అది ఇవ్వడం అక్కడికి నిజంగా ఓకే, ఇక అది అయిపోతుంది. మరి సెకండ్ వచ్చేసరికి ఆదిత్య వస్తాడు నెక్స్ట్ సారి ఫోర్త్ గా. ఆదిత్య వచ్చేసి అతను నిఖిల్ ని హీరోగా చూస్ చేసుకుంటాడు. మణికంఠ సేమ్ థింగ్, మణికంఠ మీద ఇట్లా ఫ్లిప్ అవుతాడు, తనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడు. మొదటి నుంచి స్ట్రాంగ్ గా ఉన్నాడు నిఖిల్ అయితే స్ట్రాంగ్ ప్లేయర్ అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అతను మంచి డెసిషన్ అండ్ 3 times చీఫ్ గా కూడా అయ్యాడు. సో దట్ ఈస్ ద గుడ్ క్వాలిటీస్ ఫర్ హిమ్ అని చెప్పేసి బికాస్ ఆఫ్ హీఈస్ హీరో అని చెప్పేసి చెప్తాడు. ఇక నైనికాని తీసుకుంటే నైనిక వచ్చి సీతకు సేమ్ ఏదైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని మణికంఠ ఏం చెప్పిండో అవన్నీ యాజ్ స్టేజ్ గా మా నైనిక కూడా చెప్తుంది. నైనిక చూస్ టు సీత ఫర్ యాజ్ ఏ హీరో. సెకండ్ వచ్చేసరికి మణికంఠను మళ్ళా సేమ్ షీజ్ ఏమంటాం జీరోగా చేసేసి అంటే అతను నైనికని చేశాడు, ఇక్కడ ఈమె చేసింది అన్నట్టు కూడా అనిపిస్తుంది.
సో ఇతను కూడా ఫ్లిప్ అవుతుంటాడు, ఒక డెసిషన్ గా ఉండడు, కన్ఫ్యూజ్ అవుతుంటాడు. అది ఇక ప్రేరణ మంచిగా ప్రేరణ వచ్చేసి నబీల్ ని హీరోగా అండ్ నిఖిల్ ని మాత్రం జీరోగా చేస్తుంది. ప్రేరణ ఇచ్చే ఏదైతే ఉన్నదో ఆమె ఇచ్చిన అంటే ఈ హీరోగా ఎందుకు తీసుకుంటాను, జీరోగా ఎందుకు చేస్తాను అనేది తన ఆలోచన. అంటే తను అబ్జర్వేషన్ చేసినంత వరకు నబీల్ చాలా అంటే ఈ గేమ్ లో బాగా ఆడాడు. ఇంకోటి ఏంటంటే ప్రతి గేమ్ లో కూడా 100% ఇస్తున్నాడు. తను డైలీ ఇంప్రూవ్ అవుతున్నాడు. చాలా అంటే టీమ్ కి మంచి ఎఫర్ట్స్ ఇస్తున్నాడు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, టీమ్ కు కూడా ప్లాన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాడు. తనకి అసలు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. సేమ్ నిఖిల్ దగ్గరికి వచ్చాక అతను ఫ్లిప్ అవుతాడు. అతను ఫస్ట్ ఉన్నట్టుగా లేడు, ఒకరి మీద డిపెండ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ కొన్ని విషయాల్లో ఒకరి మీద డిపెండ్ అయ్యి తను ఓన్ డెసిషన్స్ ఉండవు. ఆయన ఇప్పుడు తీసుకున్న డెసిషన్ మరి కాసేపటికి ఫ్లిప్ అవుతాడు. అది ఇది అని చెప్తుంది. సో ఇక్కడ కూడా నాగార్జున గారు మంచి అబ్జర్వేషన్ ఉంది, కరెక్ట్ గా చెప్పావు అని చెప్పేసి మనం నిఖిల్ తో కూడా చెప్తాడు, నువ్వు నీ ఆటలో నువ్వు ఉండట్లేదు, నువ్వు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నావు, అందులో అందరూ కంటెస్టెంట్ నీ క్లాన్ లోకి రావడానికి ఎందుకు వెనకడికి ఎందుకు వేశారు అనేది నీకు అర్థమైందంటే ఇక నేను తప్పులు కవర్ చేసుకుంటా సార్ అన్నట్టు చెప్తాడు. సో ఎందుకంటే లాస్ట్ టైం చూసినప్పుడు ప్లాన్ లో ఉన్న 11 మందిలో 2 చీఫ్లు పక్కన పెడితే 9 మంది, 9 మందిలో 6 ఇటే వచ్చేసారు. అంటే ఈ సీత అంటే 2 పోయారు కదా, 7 సీతకు సపోర్ట్ చేశారు, 2 మాత్రమే అటు సపోర్ట్ చేశారు. అంటే 9 మంది ఇటు పోతే ఇక అక్కడ టీం సెట్ కావట్లేదు అని చెప్పేసి ఒక 6 అక్కడ పెట్టేసి 5 తీసుకొని మిగతా 2 ఇటు షిఫ్ట్ చేయడం జరిగింది. అది బిగ్ బాస్ నిర్ణయం. తప్పని పరిస్థితుల్లో ఇటు వచ్చారు కాబట్టి అది కూడా అతను వేరే చేసుకునేది ఉందా, అది చేసుకోకుండా తను ఎంతసేపు తను సోనియా కోసము, పృథ్వీ కోసం, మన ముగ్గురం ఒకటి, మీరు ముగ్గురు ఎక్కడ పోవద్దు, నేను మిమ్మల్ని ఎప్పుడైనా కాపాడుతాను వాళ్ళకు తను ఏమంటారు అష్యూరెన్స్ ఇవ్వడమో లేకుంటే తను ప్రామిస్ చేయడమో జరుగుతుంది. ఇది ఎంత వరకు సమంజసము? గేమ్ క్లాస్ బీకాడు ఆ విషయంలో మాత్రం. తను కూడా తను తప్పు తెలుసుకొని ఇంకా నెక్స్ట్ టైం రిపీట్ కాదు చెప్పినా కానీ ఇప్పటికి, ఎందుకంటే 3 వీక్స్ నుంచి అదే చెప్తున్నారు. ఫస్ట్ వీక్ లో ఉన్నంత కాన్ఫిడెన్స్ అతనిలో అంటే ఫస్ట్ వీక్ లో కూడా ఫస్ట్ 2 days ఉన్నంత కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఇది 4th వీక్. ఇప్పుడు అయ్యేది 4th ఎలిమినేషన్. మరి ఇంకెప్పుడు అవుతాడు? అవన్నీ ఉంటాయి. తను ఎక్కువగా సేఫ్ జోన్ లో ఉన్నాడు కాబట్టి ఇంకా తనకి ఏం రిస్క్ లేదని ఒక పాయింట్ ఆఫ్ లో కూడా ఆలోచన, అది మైనస్ అవుతుంది ఎప్పటికైనా. నెక్స్ట్ ఆలోచించుకోవాలి. ఇక సోనియా వచ్చేసి పృథ్వీని హీరోగా సెలెక్ట్ చేసుకుంటుంది. సేమ్ థింగ్ వచ్చేసి మణికంఠను పాయింట్ అవుట్ చేస్తుంది. ఎందుకంటే ఇక మణికంఠ అనేవాడు ఏంటంటే నిజంగా చెప్పాలంటే అందరికి ఫ్రీగా దొరికిండు. ఒక టెన్షన్ పార్టీ, డిప్రెషన్ లోన్ అయిపోతాడు, కొంత ఆవేశానికి లోన్ అయిపోతా ఉంటాడు, తన మాట అనవసరంగా చేసుకుంటా ఉంటాడు అనే ఫీలింగ్. ఇక సోనియా తర్వాత సీత వచ్చేసి నబీల్ ని హీరోగా చేస్తుంది, నిఖిల్ ని జీరో చేస్తుంది. ఎందుకంటే తను ఇచ్చిన ఏదైతే ఒపీనియన్ అంటే తన అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ తను ఇచ్చిన రీజన్స్ 100% కరెక్ట్ గానే. ఎందుకంటే నబీల్ అంటే ఎవ్రీథింగ్ మంచి ఎఫర్ట్స్ చేస్తాడు, గేమ్ లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు. ఒకసారి ఏంటేమో ఎల్లో కార్డ్ నుండి కూడా వచ్చే వాళ్ళని ఆపడం కోసం అని చెప్పి తర్వాత స్ట్రాంగ్ వైల్డ్ కార్డ్ నుండి రాకుండా ఉన్న వాళ్ళని ఆపడం కోసం అంటే స్ట్రాంగ్ ప్లేయర్ ఉంది. అటువంటిప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ మా క్లాన్ కోసం తీసేసిన అని చెప్పేసి అనడం అంటే నువ్వు ఫ్లిప్ అవుతున్నావు. విత్ ఇన్ సెకండ్స్ లో మాకు ముందు ఒకటి చెప్పి మేమందరం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడుతుంటే నువ్వు మళ్ళీ వచ్చేసి దాన్ని నీ సెల్ఫీకి రాగానే ఏమంటే ఫ్లిప్ అయ్యి వేరే వాళ్ళని తీయడం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అది. మళ్ళీ ఇక్కడ నాగార్జున చిన్న మెలిగి పెట్టారు. సీత ఒకవేళ నువ్వే కనుక ఉంటే ఎవరిని చేసేవాళ్ళు అంటే ప్రేరణ గానీ అన్నది ఇది పుల్లబెట్టినట్టే కదా. పుల్లబెట్టినట్టే అంటే ఆ రోజు మనం కూడా డిస్కస్ చేసినప్పుడు ఆ ఎపిసోడ్ అప్పుడు మనం ఇచ్చిన రివ్యూలో కూడా మనం ఏమనుకున్నాం అంటే ఎప్పుడైతే ఎగ్జాక్ట్లీ నేను ఆ రోజు అనుకున్నా నిఖిల్ వచ్చేసి ఒక కంటెస్టెంట్ ని సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ నుంచి తొలగించాలి అన్నప్పుడు విష్ణుప్రియ తొలగిస్తాడని నేను అనుకోను. డైరెక్ట్ విష్ణుప్రియ పేరు చెప్పాను నేనైతే.
కానీ అసలు విష్ణుప్రియ చెప్పకుండా డైరెక్ట్ నవీల్ అనేసరికి షాక్ నిజంగానే. అదే జరిగింది ఈ రోజు కూడా. అలా నిజంగా ఎవరైనా సరే నాగార్జున గారు కూడా అదే మాట చెప్పాడు. ఎందుకంటే ఒక గేమ్ మనం గెలవాలనుకుంటే స్ట్రాంగ్ ప్లేయర్ ఉండాలి, కానీ స్ట్రాంగ్ ప్లేయర్ పక్కన కూర్చోబెడితే నువ్వు మిగతా ఎట్లా వస్తావు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని. కాబట్టి నువ్వు అని చెప్పేసి నాగార్జున గారు కూడా పాయింట్అవుట్ చేస్తారు. అది అక్కడికి కూడా అయితే. ఇక పృథ్వీ విషయానికి వచ్చేసరికి నబీల్ ని హీరోగా సెలెక్ట్ చేస్తాడు. మళ్ళీ ఈయన యాజ్ యూజువల్ గా మణికంఠ. ఇక ఇందులో ఉన్న రీజన్స్ అంటే సేమ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అది ఇది. నిజంగా నాకు చాలా అంటే మేమిద్దరం ఆ టాస్క్ బెలూన్ బ్యాలెన్సింగ్ టాస్క్ లో నాకు పూర్తి గట్టి పోటీనిచ్చింది నబీలు అది అని చెప్పేసి అంటారు. కాకపోతే ఇక తర్వాత వచ్చేసరికి విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణగానేమో హీరో అంటుంది. అంటే ఆమె ఆలోచనలు బాగుంటుంది, తన విధానం బాగుందని చెప్పేసి చెప్తుంది. తనకు ఇంకా మణికంఠ ప్రేరణ నుంచి సోనియాకేమో ఇస్తుంది. ఎందుకు అంటే దానికి సరైన రీజన్స్ ఏం చెప్పలేము. ఇక సోనియా కంటే నువ్వు మంచి కేర్ తీసుకుంటావు పృథ్వీ గురించి, కానీ అది ఏ వరకు అర్థం కాలేదు విధంగా చెప్పాలి. సరే ఈమె విషయానికి ఆలోచిస్తే అసలు ఈ 4 వారాలు అసలు విష్ణుప్రియనే అర్థం కాలేదు ఎవరికి. ఎందుకు వచ్చింది అంటే పులిహోర కలపడానికి వచ్చింది, కలుపుతుంది, అదొకటి వరకు మాత్రం ఆడియన్స్ కి తెలిసిపోయింది. అంతకు మించి ఇంకా విష్ణుప్రియ గురించి లేదు. గేమ్ ఆడడంలో కానీ, గేమ్ లో పార్టిసిపేషన్ లో కానీ, తన క్లాన్ పార్టిసిపేషన్ లో కానీ ఏమీ లేదు, లేకుంటే హౌస్ పార్టిసిపేషన్ లో కానీ కూడా ఏమీ లేదు. సో కాబట్టి విష్ణుప్రియ గురించి ఎక్కువగా మాట్లాడడం అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఇక ఫైనల్ గా వచ్చేసరికి నిఖిల్ తన ఎవరికి అన్నప్పుడు మళ్ళీ నిఖిల్ పృథ్వీకే ఇస్తాడు. ఎంతసేపు సోనియా పృథ్వీ తప్ప ఏరే డిస్కషన్స్ కూడా కనబడవు అతనికి. ఆ పృథ్వీకి ఇస్తాడు, ప్లస్ మణికంఠను మళ్ళా నువ్వు వేస్తాడు. యాక్చువల్ గా ఆ రోజు జరిగిన ఇష్యూలో కూడా ఫస్ట్ నువ్వు మాత్రం గివ్ అప్ ఇవ్వద్దు అని చెప్పేసి నువ్వు ఆలోచించుకోరా అని చెప్పేసి ఇండైరెక్ట్ గా దీన్ని ప్రొవోక్ చేశాడు. సో ఈ సీన్స్ అన్ని మనకు ఇప్పుడు ఈరోజు బిగ్ బాస్ మన స్టేజ్ మీద అయితే చూపించలేదు మన నాగార్జున గారు. కానీ ఫ్రాంక్లీ మాట్లాడాలనుకుంటే దాన్ని తెలంగాణలో 3 సంవత్సరాలు తిట్టని పోర గొల్లిగా అనే మాటలాగా నువ్వు మాత్రం పోదు, కానీ నువ్వు ఆలోచించుకో నువ్వు పోతా అంటే నువ్వు ఆలోచించుకోపో అని చెప్పేసి ఇండైరెక్ట్ గా తను ప్రొవోక్ చేసి తనని ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. ఆయన ఏంటంటే ఎవరు పోవద్దు, రష్మి యాక్చువల్ గా ఫస్ట్ ఇతన్ని నామినేట్ చేద్దాం అన్నది రష్మి పాయింట్అవుట్ చేసింది, తర్వాత సోనియా పాయింట్అవుట్ చేసింది. వీళ్ళిద్దరు పాయింట్అవుట్ చేసినాక అరే నువ్వు కూడా ఆలోచించుకో, మరి మనం టీం గెలవాలి కదా, అట్లా కదా ఇట్లా కదా ఏదో చెప్తుంటే అప్పుడు నేను సెల్ఫ్ అవుతున్నానని చెప్పేసి నేనే క్విట్ అవుతానని చెప్పేసి అనౌన్స్ చేసేసి వస్తాడు. అంటే ఇండైరెక్ట్ గా తన మీద ఫోర్స్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఏం తెలియనట్టు అన్నారు. అరే బిగ్ బాస్ గారు మరి ఏం చూపించారు నాగార్జునకు ఎంతవరకు అనేది. ఇక మొత్తం ఓటింగ్ విషయానికి వస్తే మణికంఠకు 6 0 వచ్చింది, నబీల్ కి 4. అంటే తను కింగ్ అండ్ బెస్ట్ అండ్ హీరో ఏదైనా అనుకోవచ్చు. హీరోగా తనకు 4 ఆప్షన్స్ వచ్చినాయి మిగతా అందరిలో కన్నా. హైయెస్ట్ 0గా మాత్రం 6 వచ్చినాయి. అయితే వీళ్ళకి ఒక చిన్న సర్ప్రైజింగ్ ఇచ్చాడు. సర్ప్రైజింగ్ అంటే ఏముంది, 0-0లకు సర్ప్రైజింగ్ అని చెప్పేసి అన్నాడు. అందులో వచ్చేసరికి మణికంఠకు మాత్రం స్ట్రోక్ ఇచ్చాడు. నువ్వు 6 0 వచ్చినాయి కాబట్టి వీళ్ళందరి దృష్టిలో నువ్వు అనర్హుని అన్ఫిట్ ఫర్ ద షో అని చెప్పేసి చెప్పారు. కాబట్టి యు ఆర్ డైరెక్ట్లీ ఇంటూ ద డేంజర్ జోన్ అని చెప్పేసి డైరెక్ట్ గా అతన్ని డేంజర్ జోన్ లోకి నెట్టేస్తాడు. ఉన్నదే 6 నామినేషన్స్ లో, ఇక మిగిలింది 5. ఇక ఈ 5లో ఒకరి సేవ్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చేసి ఆ ఫోమ్ ప్లేట్ తీసుకొస్తే అందులో మిగిలింది ఎవరు, ఆదిత్య అన్సేఫ్, సోనియా అన్సేఫ్, పృథ్వీ అన్సేఫ్, ఇంకొకరు ఎవరు మన అమ్మాయి వీళ్ళందరూ మిగతా 4 అన్సేఫ్ అవుతారు, ఒక్క నబీల్ మాత్రం సేఫ్ అవుతారు. సో ఈ రోజు ఏదైతే హీరో టాస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కూడా హీరోగా నబీల్ నిలబడ్డాడు, 0గా మణికంఠ నిలబడ్డాడు. ఈరోజు సేవ్ అయింది కూడా నబీల్ సేవ్ అయ్యాడు, మణికంఠ డేంజర్ జోన్ లోకి వెళ్ళాడు.
ఇంకా ఉన్న 5 మందిలో రేపు ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారని రేపు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ చిన్న డిస్కషన్ సాగింది ఈ మధ్య మధ్యలో బ్రేక్లు ఇచ్చిన గ్యాప్లలో. మళ్ళా సోనియా పోయి తనకు సీతకు క్లారిఫికేషన్ ఇవ్వడం, క్లారిఫై చేస్తున్నా అని చెప్పేసి అనడం. అంటే సీత అంటే అసలు నీకు నాకు సంబంధం ఏంటి, నేను నిన్ను అనలేదు, నువ్వు నన్ను అనలేదు, నీకు నాకు అసలు నీకు సంబంధం. నేను మీ చీఫ్ తో మాట్లాడుతున్నావు, మీ చీఫ్ వచ్చి నాకు చెప్పాలి ఏమంటే. నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వెందుకు సరే నువ్వు ఇవన్నీ కాదు, నాకు అన్ని క్లారిఫికేషన్ తీయాల్సిన అవసరం లేదంటే కూడా మళ్ళా అంటే ఎంతసేపు ఈ సీత సోనియాకున్న అలవాటు ఏంది, మనుషుల్ని గ్రిప్ లో పెట్టుకోవాలనే ఆలోచనతోనే ఉంది. ఆ ఆలోచనతోనే వీళ్ళిద్దరు డిస్కషన్ చేస్తుంటే నిఖిల్ కూడా వస్తాడు అక్కడ, వచ్చి మళ్ళా సైలెంట్ గా వింటూ ఉంటాడు ఏం మాట్లాడు అని. అంటే వినడానికి కాదు కదా, సరే ఓకే సోనియా నీకు సంబంధం లేదు కదా, నేను మాట్లాడుకుంటా కదా, నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు వదిలేసే అని చెప్పేసి ఒక మాట అంటే తను ఇప్పటికైనా సరే కొంచెం మారింది అనుకోవచ్చు. ఏమిలా అది ఏంటంటే దున్నపోతు వాన పడ్డట్టుగానే నిఖిల్ ప్రవర్తిస్తున్నాడు. కాకపోతే ఏంటంటే పృథ్వీ ఎక్కువగా మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ కొంచెం పులిహోర బ్యాచ్ లో అంటే పులిహోర టీం కలుపుతూ కూర్చున్నాడు. కాబట్టి ఇక టైం వచ్చినప్పుడు మాత్రం మణికంఠనో లేకుంటే వాళ్ళు అంటున్నాడు. రెండోది ఏంటంటే యష్మిని అన్నాడు. యష్మి కూడా కొంచెం తనకు ఏమంటారు తనతో పాటు కొంచెం ఆట ఉంది, కొద్దిగా ఉంది. ఓవరాల్ గా రేపు మనకు ఉన్న దీని ప్రకారం ఆటలో ఇప్పటి వరకు మనం చూస్తే ఇప్పుడు విష్ణుప్రియ డేంజర్ అంటే దీంట్లో ఉంది కాబట్టి, ఎవరు సోనియా కూడా ఉంది కాబట్టి వీళ్ళిద్దరిలో మాక్సిమం పులిహోర కలపడానికైనా ఉంది, కానీ ఇది ఒక గ్రూప్ టాస్క్ దీనిగా ఉంది కాబట్టి ఎక్కువగా రేపు ఒకవేళ అయితే మనకు సోనియా అవ్వచ్చు, సోనియా కావచ్చు. ఏం జరగదు. చూద్దాం, మణికంఠను డేంజర్ జోన్ లో పెట్టినా కానీ ఏమో మరి అతను చూద్దాం రేపు. నాకు తెలిసి ఏంటంటే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మణికంఠ సీక్రెట్ రూమ్ కి వెళ్తున్నాడేమో తెలియదు. చూద్దాం. మణికంఠ సీక్రెట్ రూమ్ కి వెళ్తే సోనియా విష్ణుప్రియాలో ఎక్కువగా సోనియా ఆట అయితే ఇది లేదు. చూద్దాం ఉన్నది ప్రేరణ సోనియా మధ్యలో ఉంటది కాబట్టి, ఎందుకంటే ఇక లేదంటే ఆదిత్య ఇక్కడ నబీల్ ఎట్టా సేవ్ అయ్యాడు. ఇక ఉన్నది ఏంటంటే పృథ్వీ సేవ్ అవుతాడు. ఇంకా యాజ్ యూజువల్ గా నబీల్ అయితే సేవ్ అయిపోయాడు కాబట్టి నబీల్ పృథ్వీ ఆదిత్య ముగ్గురు పోతే మణికంఠ దోలేదు. మణికంఠ సోనియా అండ్ ఈ విష్ణు ప్రేరణ కానీ ప్రేరణ పోకపోవచ్చు. ఉన్నది ఏంటంటే మణికంఠ సోనియాలో సోనియాను ఎలిమినేట్ చేసిన మణికంఠను మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ అయినా అనొచ్చు రేపు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, డబుల్ ఎలిమినేషన్ ఇస్తేనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి బాగుంటుంది. చూద్దాం. ఆ వైల్డ్ కార్డ్ చెప్పేసి ఇతన్ని తీసుకెళ్లి సీక్రెట్ గా పెడతారేమో చూద్దాం. అది చూద్దాం. ఇది ఈ రోజు బిగ్ బాస్ అప్డేట్. మళ్ళీ రేపు బిగ్ బాస్ కి సంబంధించి అప్డేట్ మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన కిరాక్ టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోతాం.